కష్టాలు కొలుములు కాలాలి, కనకముల మెరవాలి, క్రీస్తు కొరకు నిలబడాలి. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మానవ జీవితంలో మనకి ఎందుకు ఈ కష్టాలు? దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు కదా అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం కష్టాలు అనేవి అనివార్యం అని తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకే ఎక్కడలేని పరీక్షలు ప్రియులారా. జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. జీవితం అంటేనే పడిపడి లేవడం ప్రియులారా. మరి ఈనాటి సువార్త పఠనం మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అది ఏమనగా, క్రైస్తవులైన మనకు కష్టాలు వస్తాయి, హింసలు వస్తాయి, కానీ కృంగిపోకూడదు. విశ్వాసంతో నిలబడాలి. మన ప్రభు మనకు ముందుగానే చెప్పి ఉన్నారు. ఆ యొక్క మాటలన్నీ కూడా మనం గుర్తించుకొని సాక్షులుగా నిలబడాలి. అదే విధముగా మన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధముగా ఉండాలి. మరి ప్రస్తుత సమాజంలో అనేక దారుణాలు జరుగుతూ ఉన్నాయి. దేవాలయాలపై, గురువులపై, కన్యస్త్రీలపై, విశ్వాసులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు మనం దాక్కోవాలా, భయపడాలా అంటే మనం సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా మారడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే సులభం కాదు, ఓ సిలువ మార్గం. కాబట్టి కష్టాలను, హింసలను, బాధలను ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన శక్తిని దయచేయమని ఆ యొక్క దేవాదేవుని ప్రార్థిస్తూ జీవించుదాం. ఆమెన్.